డిఎస్సీ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగలేదని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం టీడీపీ నేతలు స్పష్టం చేశారు. వైసీపీ తమ ఉనికిని చాటుకోవడానికే కూటమి ప్రభుత్వంపై బురద జల్లే యత్నం చేస్తుందని మండిపడ్డారు. బుచ్చిరెడ్డిపాలెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో టౌన్ అధ్యక్షుడు గుత్తా శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్సీ జిల్లా కలెక్షన్ కమిటీ పర్యవేక్షణలో ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరిగిందని అన్నారు. టెట్ లేకుండా పోస్టులు ఇచ్చారనడం అవాస్తవమని స్పష్టం చేశారు. నియామకాలు పూర్తి అయ్యి 10 నెలలు దాటాక ఇప్పుడు నిరసనలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఇకనైనా వైసీపీ నాయకులు తమ తీరు మార్చుకోవాలని సూచించారు. విద్యార్థికి ఎగ్జామ్ అయినప్పుడు ఎగ్జామ్ రాసి వాళ్ళకి మార్కులు ఎన్ని వచ్చినాయి ర్యాంక్ కార్డు ద్వారా ర్యాంక్ కార్డు అండ్ వాళ్ళకు వచ్చినటువంటి సర్టిఫికేట్స్ అన్నింటినీ ఆ రోజు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసేటప్పుడే ఎవరైనా సర్టిఫికేట్ రాంగ్ ఉన్నా కానీ యూనివర్సిటీ రాంగ్ ఉన్నా కానీ ఎగ్జామినేషన్లో తప్పు చేసి ఉన్నా కానీ ఆ స్క్రూటినీలో బయటపడేస్తారు. అంటే ఆ విద్యార్థికి ఉద్యోగం రాదు. నాకు ఉద్యోగం రాలేదని చెప్పినా కానీ కుదరదు. ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అసలు ఏదైనా తప్పు చేస్తే ఆ సర్టిఫికేట్ ద్వారా ఆ ఉద్యోగాన్ని ఆ అబ్బాయికి ఇవ్వరు, ఆ విద్యార్థికి ఇవ్వరు. అదేవిధంగా ఈబీసీ కోటా సర్టిఫికేట్ తెచ్చుకుంటాడు, టీఈసీ కోటా సర్టిఫికేట్ తెచ్చుకుంటాడు. మార్కులేమో 10 మార్కులు తక్కువ ఉంటాయి. మామూలుగా అయితే రొటేషన్గా అతనికి ఉద్యోగం రావాలి. ఏది ఈ కోటాలో అయితే ఈబీసీ కోటా కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటా రాలేదు నాకు అంటే సర్టిఫికేట్ తీసి పక్కన పెట్టుంటారు. ఎందుకంటే నువ్వు ఎలిజిబిలిటీ లేదు, ఈ సర్టిఫికేట్ ప్రకారం నీకు రాదు అని చెప్పి పక్కన పెడతారు. విద్యార్థికి ఎగ్జామ్ అయినప్పుడు ఎగ్జామ్ రాసి